హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే మా విలేజ్కి వచ్చాను కదా. సో సమ్మర్ అండి, బాగా సమ్మర్లో వచ్చాను. వరి కోతలప్పుడు వచ్చాను అనమాట. అమ్మకు బాగాలేక రావాల్సి వచ్చింది. లాస్ట్ సమ్మర్లో అయితే నేను రాలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను. ఇది మా పొలం అండి. ఇది వచ్చేసి బాగా పండిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా 3 డేస్లో కోతకు వస్తుంది అనగా ఈ వీడియో షూట్ చేశాను. ఇదంతా మాదేనండి పొలము. ఈ పక్క ఉండేది అంతా కట్ చేసి ఉండేది కూడా మాదేనమాట. మొత్తం వచ్చేసి 70 సెంట్లు ఇది కోసున్నారు. ఇది కొంచెం పచ్చిగా ఉంది అనేసి 30 సెంట్లు వచ్చేసి ఉంచేశారనమాట. ఇంకా 4 రోజులు పోయిన తర్వాత వద్దాము అనేసి కొయ్యలేదు. బాగా పండింది, కొద్దిగా పండింది, కొంచెం పచ్చిగా ఉందన్నమాట. చూడండి గాలికి ఎంత బాగా ఊగుతుందో పొలం అంతా. కానీ ఇది వచ్చేసి 11:30కి షూట్ చేసామండి. ఈ వీడియో అయితే మార్నింగ్ 11:30కి. వర్కర్లు వర్క్ చేస్తున్నారు కదా, అంతా కూలి వాళ్ళు. అది మాదేనమాట. అంతా అయిపోయింది. చెత్త తొక్కిచ్చారు. చెత్త తొక్కిచ్చి గడ్డంతా తీసి పక్కన పెట్టేసి మొత్తం పట్టల మీద పోస్తున్నారనమాట వడ్లంతా. సో చూడండి, మధ్యాహ్నం టైంలో ఈ వీడియో షూట్ చేయడం వల్ల నా ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందంటే చెమట కారిపోతుందనమాట. చాలా డేస్ అయింది నేను పొలానికి వెళ్ళి. అంటే డేస్ అని కాదు కానీ ఇయర్స్ అనే చెప్పాలి. పెద్దగా ఎప్పుడు పొలానికి వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఈరోజు వచ్చేసి మా వారు వెళ్ళొద్దాంరా పొలం కాడికి అంటే, ఇటు మా మామయ్య వచ్చాడు. కూలోళ్ళకి వాటర్ తీసుకెళ్ళాలి, కూల్ డ్రింక్స్ అవి ఇవ్వాలి అనేసి. వాళ్ళు పనిచేస్తున్నారు కదా. 11కు 11:30కి ఏదన్నా చల్లగా ఒక డ్రింక్ ఏదన్నా ఇద్దాము అనేసి ఆ కూల్ డ్రింక్ అయితే తీసుకెళ్ళాలని ఇంటికి వచ్చారు. సో మా మామయ్యని వదిలిపెడుతుంటే నేను కూడా వస్తాను, పొలం చూద్దాము, చాలా రోజులు అయిందనేసి వచ్చామన్నమాట. ఈ పక్కది కూడా చూడండి, మొత్తం అది కూడా పొలమే కానీ కంప చెట్లన్నీ మొలిసాయి, పట్టించుకోలేదన్నమాట. అంటే నీటి ఆధారం లేదు. మనం నీళ్లు బోరు వేసుకుంటేనే పంటలు పండుతాయి అన్నమాట. సో లేకపోతే కానీ ఎక్కువ వర్షాలు వచ్చి చెరువులు కానీ నిండితే నీళ్ళు బాగా వస్తాయి. సో పొలాలు పండుతాయి అన్నమాట. సో అందుకనేసి అవి కొందరైతే పట్టించుకోకుండానే పల్లెల్లో కూడా పొలాలు పట్టించుకోకుండా అలా వదిలేయడం వల్ల ఇలా కంప చెట్లు మొలిసిపోయాయండి. ఇప్పుడు ఈ పొలం కూడా నేను చూపించే ఈ పొలం కూడా వరి పంట పండిన పొలం కూడా ఇట్లానే కంప చెట్లు ఉంటే మా నాన్న అంతా తయారు చేసి ఇచ్చాడనమాట. ఇది యాక్చువల్లీ మాది కాదండి, దీని పక్క పొలం మాది. ఇలా కంప చెట్లు మొలిసి ఉంటే ఈ పొలం అంతా కట్ చేపించి ఎకరం పొలం అనమాట. మేమే చేసాము, వేరే వాళ్ళది అంతా. మా నాన్న ఇట్లా చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని పండించుకోమన్నారు. సో ఈ సంవత్సరం అయితే మేమే పండించామన్నమాట ఎకరం పొలం కూడా. దాని పక్క పొలం మాదండి. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పొలం అనమాట. ఇది మా ఇంటి ముందేను ఈ పొలం అంతా. చూడండి, ఇది చూస్తే యాక్చువల్లీ మా చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తాయని చెప్పాలి. ఇదిగో పిల్లలు ఇలా మంచం వేసుకొని కూర్చున్నారు కదా. సమ్మర్ వచ్చిందంటే మేము ఇలానే ఎప్పుడు మంచాలు వేసుకుండేది, కూర్చుండేది మధ్యాహ్నం టైంలో. అన్ని ఆటలు, గేమ్స్ కానీ అవి ఆడుకుండేది. ఏమన్నా ఐస్ క్రీమ్లు, తాటి నుంచలు అటువంటివి కానీ వస్తే ఇలా చెట్ల కింద మంచాలు వేసుకొని కూర్చుండేది. ఎప్పుడు ఈ పొలాల్లోనే ఉండేవాళ్ళమండి. ఆ కనిపించే ఇల్లులు మావేనమాట. ఇంటి ముందే పొలాలు ఉన్నాయి, మా అత్తయ్య వాళ్ళవి అనమాట. ఇలా కూర్చొని ఎప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తొస్తాయి అన్నమాట ఈ ఊరికి వస్తే. సో బర్రెలు, ఎద్దులు ఇవన్నీ మేస్తూ ఉంటే వరి కోత కోసారనమాట మా అత్తయ్య వాళ్ళు. అక్కడ వర్కర్లు పనిచేస్తున్నారు. మనం 5 నిమిషాలు ఎండలో ఉంటే అమ్మ చెమటలు వస్తున్నాయి, వేడి అది ఇది అంటాం. పాపం వీళ్ళైతే కానీ ఎండ గాలి వెనక ఎంత పని ఉంటుందన్నమాట. మంచి సమ్మర్ టైంలో వస్తాయి వరి కోతలు. ఈ టైంలో వచ్చేసి వాళ్ళు గడ్డిలో పని చేయాలంటే, ఎండు గడ్డిలో మామూలు విషయం కాదండి. చాలా అలసిపోతారు, చెమటలు వస్తాయి. షర్ట్లు వేసుకొని అవి ఎంత జిల రాకుండా ఎండుగడ్డిలో షర్ట్లు ఉంటాయి కదా, చొక్కాలు, ఆ చొక్కాలు వేసుకొని పనిచేస్తారు. ఈ ఎద్దులు కానీ మావేనండి. ఈ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇలా పిల్లలు ఆడుకుంటుంటే మాకు ఎన్ని గుర్తొచ్చాయో అనమాట. ఇంకా చెట్లన్నీ కొట్టేశారండి. ఈ సమ్మర్లో చాలా వరకు పల్లెల్లో కూడా వేడిగానే ఉందన్నమాట. ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళే అనమాట. నేను చూపించాను కదా, వడ్లన్నీ ఒక చోట పోసారు. ఇది తూర్పాను. అప్పుడు చేటలతో తూర్పాను ఎత్తేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసి మిషన్లతోనే, గాలి రాకపోవడం వల్ల మిషన్లతోనే ఇట్లా పోస్తున్నారు. వడ్లన్నీ విడిగా పొడిగా ఆ పొడి అంతా పక్కకి వెళ్ళిపోతుంది, చెత్త అంతా.
నేను ఎటు ఉండాను కదా అనేసి నేను కూడా ఒక చెయ్యి వేసాను అనుకోండి ఈ పనిలో. సో ఇదేనండి ఈరోజు వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో అయితే షూట్ చేశాను, నేను లాంగ్ వీడియో పెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.